హలో గాయ్స్, వెల్కమ్ టు బిందాస్ జో. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా గోధుమ పాయసం ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా 250 గ్రామ్స్ గోధుమల్ని తీసుకొని బాగా వాష్ చేయాలి. 2 times వాష్ చేయాలి దాన్ని. వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వాటర్ మొత్తం బయటకు తీసేయాలి. ఓన్లీ గోధుమల్ని మాత్రము ఆరతీయాలి. నేను ఎలా చేస్తున్నానో అలాగా. సాయంత్రం వరకు వదిలేస్తే అది గోధుమలు ఫుల్ డ్రై అయిపోతుంది. మరి కొబ్బరి గసాలు మిక్సీకి వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేయాలి. బాగా ఫుల్ జ్యూసీగా ఉండాలి. అది అంతవరకు మిక్సీకి వేయాలి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత గోధుమలు బాగా డ్రై అయిన తర్వాత బాగా మిక్సీకి వేసుకోవాలి. అలా పౌడర్ అవుతుంది కదా, అలాగా. గోధుమలది చెరగాలి. బాగా చెరిగితే గోధుమల పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 2-3 times అలా చెరిగితే పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఫైనల్గా అలా కావాలి అది గోధుమలు. అది పౌడర్ అలా ఉంటుంది. పౌడర్ దాన్ని స్కిన్ అంతా తీసేసి ఉంటాం కదా, అలా. నెక్స్ట్ చెరిగిన గోధుమల్ని కుక్కర్లోకి వేసుకోవాలి. చిన్న కుక్కర్లో. మరి శనగబాయలు యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని శనగబాయలు యాడ్ చేసుకొని అందులో వాటర్ వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అది. అందులో మనము గోధుమలు ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. మరి మనం చేసుకున్న పేస్ట్ వేసి అలా ఒకసారి చెయ్యి ఆడియాలి అందులో. మరి కుక్కర్లో పెట్టి కొంచెం చిన్న మంటలో పెట్టి అది కుత అనే వరకు ఉడికించాలి దాన్ని బాగా. అలా కనిపిస్తుంది కదా, అలాగా. అలా ఏమన్నా అయితే రేపు వరకు ఉంటుంది అది అలానే. చూడండి అలా. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు.